మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. అమ్మ, పిన్ని కలిసి ఇక్కడ టమాటా పచ్చడి రుబ్బుకుంటున్నారు. వీళ్ళు ఇప్పటికీ కూడా ఈ పనులు చేస్తున్నారంటే చాలా గ్రేట్ కదా! మనమే అయితే ఏం చేస్తాము ఈ పచ్చడి రుబ్బాలంటే మిక్సీలో పడతాం. ఇలా ఎక్కువ మోతాదులో పచ్చళ్ళు ఉన్నాయనుకోండి, పచ్చళ్ళు రుబ్బే మిల్లులు ఉంటాయి కదా, మిల్లుల దగ్గరికి పంపిస్తాం. కానీ వీళ్ళు చూడండి ఎంత ఓపికతో ఈ పనులు చేస్తున్నారో. ఇక ఈ పచ్చడి ఎలా రుబ్బారో, ఇట్లో ఏమేమి వేసారో చూద్దాం. 2 కేజీలు టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగేసి తడి పూర్తిగా ఆరిపోయిన తర్వాత టమాటాలని పొడవుగా ముక్కలు కోసేసి ముక్కల్లో 1/2 కేజీ చింతపండు, 100 గ్రాముల ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసేసి కలిపి 2 రోజులు ఒక డబ్బాలో పెట్టేసి పక్కన పెట్టేశారు. ఇంకా 2 రోజుల తర్వాత పచ్చడి రుబ్బుతున్నారు. ఈ పచ్చడిలోకి కారం 1/2 కేజీ తీసుకున్నారు, మెంతి పొడి 3 స్పూన్లు తీసుకున్నారు, 1 స్పూన్ పసుపు వేశారు. అంటే టమాటా ముక్కల్లో కోసినప్పుడు 1 స్పూన్ పసుపు వేశారు కదా, ఇప్పుడు 1 స్పూన్ వేశారు. వెల్లుల్లి 1/2 కేజీ తీసుకున్నారు. వెల్లుల్లి 1/2 కేజీ తీసుకొని శుభ్రంగా పొట్టు తీసేసి, పొట్టు అంటే పూర్తిగా కాదండి, శుభ్రంగా వలిసి వాటిని ఇలా రోట్లో వేసి ముందు దంచేశారు. ఇక 2 రోజులు టమాటాలని మాగబెట్టేసాం కదా, ఆ టమాటా ముక్కలు, చింతపండు, ఉప్పు అన్నీ కలిసి చక్కగా ఇలా అయినాయండి. ఇక ఈ ముక్కల్ని రోట్లో వేసి రుబ్బుతూ ఉన్నారు. ఈ రుబ్బడం అంటే మన వల్ల అయితే అస్సలు కాదు, నిజం చెప్తున్నానండి, నా వల్ల కాదు. చిన్న చిన్న పచ్చళ్ళు అయితే రోట్లో నూరుతాను, కానీ ఇంత పచ్చడి రుబ్బటం అయితే నేను చేసేదైతే కాదు. ఏదో వీడియో తీస్తున్నాను, మీరు అనుకోవచ్చు అట్లా నించొని ఉండకపోతే ఒక చెయ్యి వేయొచ్చు కదా అని. ఆ పని నాది కాదులేండి. ఇది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ పని వాళ్ళు చేసేటప్పుడు నేను ఇంట్లో పని చేశాను. వాళ్ళు ఏదన్నా పెద్ద పని చేస్తున్నారంటే నాకు ఇంట్లో పనులు అప్పచెప్తారు. ఇక నేనేమి ఇంట్లో పనులు చేస్తే వీళ్ళేమో పచ్చళ్ళు రుబ్బుతున్నారు. ఇక ఈ వెల్లుల్లి ముందుగా దంచిపెట్టిన వెల్లుల్లి, ఈ టమాటా ముక్కలు, చింతపండు అన్నీ కూడా కలిసేలాగా రుబ్బుతున్నారండి. ఇక మీకు వీడియోలో రాలేదు, మళ్ళీ ఒక 100 గ్రాములు ఉప్పు పోసాము. అంటే టమాటా ముక్కల్లో 100 గ్రాములు వేశారు. ఇలా పచ్చడి రుబ్బేటప్పుడు 100 గ్రాములు ఉప్పు వేశారు. అది వీడియోలోకి రాలేదు. ఇక పచ్చడి రుబ్బేది మొత్తం కూడా వీడియోలో తీయలేకపోయాను. నేను ఇంట్లో పని చేస్తున్నానని చెప్పాను. నేను ఇంట్లో ఏదో పని చేసుకొని వీడియో తీసుకుందామని బయటకు వచ్చేసరికి ఇలా పచ్చడి రుబ్బటం అయిపోతుంది. ఇక వేరే గిన్నెలోకి పచ్చడి తీసేసుకున్నారు. ఇదండి టమాటా పచ్చడి చేసే విధానం. ఈ పచ్చడి ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు కాబట్టి ఎన్ని నెలలు ఉంటుందని అయితే తెలియదు. ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం చాలా రోజులు ఉంటుందట, బయట పెడితే ఉంటుందో ఉండదో తెలియదు. ఎక్కువ శాతం అయితే ముక్కలు ఎండబెట్టిన పచ్చడి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఎక్కువేంటి, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ముక్కలు ఎండబెట్టి పచ్చడి చేస్తే. ఈ పచ్చడి ముక్కలు ఎండబెట్టలేదు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటమే. పచ్చడి రుబ్బటం అయిపోయింది, వేరే గిన్నెలోకి తీయటం అయిపోయింది. గిన్నెలో తీసేసి ఇద్దరు ఒక డబ్బాలో పెట్టేసుకున్నారండి. పెద్ద డబ్బా పిన్నిది, చిన్న డబ్బా అమ్మది. అమ్మ వాళ్ళు పచ్చళ్ళు కొంచెం తక్కువే తింటారు కాబట్టి అమ్మ కొంచెం తక్కువ తీసుకు. ఈ పచ్చడిని వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకొని తాలింపు పెట్టుకుంటే భలే టేస్ట్ ఉంటుంది. మరి అమ్మ వాళ్ళ కష్టానికి లైక్ కొడతారు కదూ, లైక్ కొట్టండి అబ్బా.